ఆయుర్వేదం అంటే కేవలం శాకాహారమే అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆయుర్వేదంలో మాంస వర్గం ఉంది, దాని గుణగణాలు కూడా చెప్పారు. ముఖ్యంగా చేపలు. చేపలు తినడం వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుంది అనేది నిజం. మరి వాటిని క్రమం తప్పకుండా తీసుకుంటే దీర్ఘకాలంలో ఈ ఆరోగ్యానికి ఏమన్నా ఇబ్బంది ఉంటుందా? ఇలాంటి వర్షాలు పడే రోజులలో చేపలు తినొచ్చా? ఆరోగ్యమా అనారోగ్యమా? చేపలలో ప్రోటీన్, విటమిన్ డి లాంటి ఎన్నో కీలక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఇవి మన శరీరానికి మెదడుకి ఎలా పనిచేస్తాయి? ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి మెదడుకి చాలా అవసరం. కానీ గర్భిణీ స్త్రీలు చేపలు తినేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చేపలు క్రమం తప్పకుండా తింటూ ఉంటే వయసుతో పాటు వచ్చేటటువంటి మతిమరుపు తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ఇది మెదడు పనితీరుకి ఎలా తోడ్పడుతుంది? విటమిన్ డి లోపం ఎంతో మందిని వేధిస్తూ ఉంది. చేపలు ఈ విటమిన్ని అందించడానికి చాలా వరకు సహాయపడతాయి. ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని ఒక వీడియోలో తెలుసుకున్నాం. దాని తాలూకు లింక్ని కిందిస్తున్నాను. దీన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ మొత్తం సమాచారాన్ని మీరు చూడొచ్చు.